హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మామిడికాయ గోరుచిక్కుడు కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సినంత గోరుచిక్కుడును తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన అవి మునిగేంత వరకు వాటర్ పోసి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వాటర్ వంపేసుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయను తీసుకొని దానిపైన చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు కంపల్సరీగా వేసుకోండి. ఇవన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువగానే వేసుకోండి, దీంట్లో టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు వేయండి. వెల్లుల్లిని మాడకుండా చూసుకోండి, ఎందుకంటే వెల్లుల్లి మాడిపోతే కర్రీ చేదు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న మామిడి ముక్కలను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు తొందరగానే సాఫ్ట్గా అయిపోతాయి, ఎక్కువ టైం తీసుకోవు. ఇలా ఒక 2-3 మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మామిడి ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి. ఈ టైంలో ఉడికించుకున్న గోరుచిక్కుడును కూడా వేసి మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత మరొకసారి మంచిగా కలుపుకొని కర్రీకి సరిపడా కారం వేయాలి. కారం వేసి మంచిగా కలుపుకోండి. ఇలా ముందుగా కారం వేసి కలుపుకునే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేలోపు కారం మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొబ్బరి పొడి కాస్త ఎక్కువగానే వేసుకోండి, ఇందులో టేస్ట్ బాగుంటుంది. అలాగే ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేయడం వలన కర్రీ మంచిగా ఉడికిపోయి మసాలాలు కూడా మంచిగా ఉడికిపోతాయి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా వాటర్ పోసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3-4 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. 3-4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైనకు వచ్చేసి కర్రీ మాత్రం చాలా టేస్టీగా రెడీ అయింది. చూడండి, ఇప్పుడు వాటర్ లాగా ఉంది కదా. ఇప్పుడు మూత పెట్టకుండా అలానే లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అన్నంలోకే బెస్ట్ కాంబినేషన్, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఇది సమ్మర్ సీజనే కదా, మామిడికాయలు ఎక్కువగా లభిస్తాయి కదా, తెచ్చుకొని వండేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి డిఫరెంట్గా ఈ కర్రీ సర్వ్ చేసినట్టు ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ వీడియోను చివరి వరకు చూసినందుకు.